భవిష్యత్తు కోసం బలమైన పునాది, విద్యకు నూతన దిక్సూచి. వికాస్ స్కూల్స్ నర్సరీ నుండి 5వ తరగతి వరకు క్రిస్టల్స్ కరిక్యులంతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ విద్య. స్థాపించిన మొదటి సంవత్సరంలోనే ఆల్ ఇండియా సైనిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో గుంటూరు జిల్లాలో హైయెస్ట్ 253 మార్కులు సాధించి, నవోదయలో సీటు సాధించి, ఒలింపియాడ్ ఎగ్జామ్స్ లో గోల్డ్ మెడల్స్ తో నంబర్ 1 గా నిలిచిన వికాస్ స్కూల్స్. యూకేజీ నుండే కర్సివ్ హ్యాండ్ రైటింగ్ ట్రైనింగ్, రైటివిటీ నేషనల్ లెవెల్ 2nd ప్రైజ్. నర్సరీ అండ్ ఎల్కేజీ పిల్లల కోసం ప్రత్యేక నాప్ టైమ్ బెడ్స్ సౌకర్యం, స్మార్ట్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ఎడ్యుకేషన్, లైబ్రరీ, స్పోర్ట్స్, కరాటే, చెస్, డాన్స్, క్రిస్టల్స్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ తో సైన్స్ ఫేర్ అండ్ క్రియేటివిటీ హ్యాండ్స్ ఎక్స్పో ద్వారా ప్రాక్టికల్ లెర్నింగ్. అడ్మిషన్లు జరుగుతున్నవి. గర్ల్స్ అండ్ బాయ్స్ సెపరేట్ ఏసీ హాస్టల్ ఫెసిలిటీ. వికాస్ స్కూల్స్, శ్యామల నగర్, గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు కలెక్టర్ సాయికాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ్, ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఇందులో పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, రహదారుల అభివృద్ధి, భూముల సర్వే, భూ ఆక్రమణలు, అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు ఉన్నాయి. బాధితుల నుంచి విడతల సేకరణ, రైతాంగ సమస్యలు అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదుదారులను అందజేసిన బాధితులు వారి సమస్యలకు మీడియాకు వెల్లడించారు. చేసే అవినీతి శివరామకృష్ణ అరగంటపై కోర్టుకు వేసుకుని అంటున్నారు వాళ్ళు పోలీసులు. మొత్తం కబ్జా చేసి ముగ్గురు. పొంగులూరు నాగరాజు నా పేరు. పొంగులూరు నాగరాజు అండి మాది. మా పేరు కొర్రపాడు, మా ఊరు. నా పేరు పొంగులూరు నాగరాజు. ఖచ్చితంగా 7 సంవత్సరాలు మేము తిరుగుతానే ఉంటాం. సమాధానం చెప్పట్లేదు. ల్యాండ్ సమస్య అండి. ఇంటికి దారి లేదని మమ్మల్ని గొడవ చేస్తున్నారండి. చుట్టుపక్కల వాళ్ళందరూ వాళ్ళు గోడలు కట్టుకొని మిమ్మల్ని వీళ్ళు ఉంచుతామా ఏందని అడుగుతున్నారండి. వాళ్ళు ముగ్గురు ఒకళ్ళేనండి. ఒక వెంకట్రావు అన్నాయన, మార్కండ్లు అన్నాయన, భవనారాయణ అసలు మేనోడు. మమ్మల్ని లేపేసేస్తాం అంటున్నాడు. ఒక చదువుకున్న పిల్లాడు, ఒక పిల్లాడు ఉంటే ఆ పిల్లాడు 10 లక్షలు పెట్టి లేపేసేస్తావు. ఏది నువ్వు చేసేది ఏంది? నువ్వేం చేస్తావు రేడా? నువ్వు ఉంటావంటారా అని అడుగుతున్నాడు. మాకు స్థలం ఇస్తారు, మాకు దారి ఇవ్వకుండా. పత్తిపాడు మండలం తిమ్మాపురం ఎక్స్ సర్పంచ్ని, సర్పంచ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా ప్రస్తుతానికి ఉన్నాను. ఈ రెవెన్యూ యంత్రాంగం మీద ఈరోజు నేను ఎందుకు నోరు ఇప్పవలసి వచ్చిందంటే, పత్తిపాడు మండలం వంగిపురంలో చెరువు పారంబోకుని గవర్నమెంట్ అసైన్ చేస్తూ 1960 సంవత్సరంలో పొలిటికల్ సఫరర్స్కి, మరి మిలిటరీ రిటైర్డ్ మేజర్లకు మా గ్రామంలో సర్వే నెంబరు 207గా ఉన్న చెరువు పారంబోకుని 540 నుంచి 43గా సబ్ డివిజన్ చేస్తూ పొలిటికల్ సఫరర్స్కి 6గురికి, ఆర్మీ రిటైర్డ్ మేజర్లకు 4గురికి కలిపి 35 ఎకరాలు ఆ రోజు వాళ్ళ దగ్గర నామినల్ ఫీజు కట్టించుకొని వాళ్ళ పేరు మీద ఆర్ఎస్ఆర్ తయారు చేసి 3 సార్లు పెట్టడం, 3 సార్లు తీసేయటం. ప్రకాష్ రావు,
గొల్లపాలెం గ్రామం. మా ఊరు ఆనుకొని కొండ ఉంటే కొండని ఆపమని 20 సంవత్సరాలుగా కోరుతున్నాము. అయినా కూడా ఆపుతామని, కమిటీ వేసామని, అందరూ కలిసి రండి అని చెబుతూ ఉంటారు. కానీ ఈరోజు ఇదిగో ఈ ఫుటోలో ఈ ఊరంతా మునిగిపోయింది ఈ దుమ్ము ధూళితో. దీన్ని పట్టించుకునే నాదులు లేరు సార్. దయవుంచి మన గవర్నమెంట్ దీన్ని చూసి అయినా ఒకళ్ళు కాకుండా ఈ ఫోటోలు చూసి ఈ విధంగా దుమ్ము ధూళి బ్లాస్టింగ్ని చూసి ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఆ కొండను నిలిపివేయమని అడుగుతున్నాం సార్. కొండ వల్ల అక్కడ ఇంతకు ముందు మాకు 20 మీటర్లు నీళ్లు పడాయి. ఇప్పుడు 200 మీటర్లో కూడా నీళ్లు పడతలేదు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్ వద్ద ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. గ్రీవెన్స్ కి వచ్చిన ప్రజలకు వైద్య పరీక్షలు జరిపి ఉచితంగా మందులు కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ మెడికల్ అధికారులు కేవీ పద్మజ, మౌనిక పాల్గొన్నారు. ప్రజల కోసం ప్రతి సోమవారం ఉచితంగా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. సార్ నా పేరు డాక్టర్ కేవీ పద్మజ, సీనియర్ మెడికల్ ఆఫీసరు, హోమియోపతి డిపార్ట్మెంట్, జీజీహెచ్ గుంటూరు, రూమ్ నెంబర్ 3లో ఉంటాము మేము. ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ గ్రీవెన్స్ నడుస్తుంది. అంటే ఇది గవర్నమెంట్ ప్రతి ఒక్కటి కీళ్ళ నొప్పులకు కానీ ప్రతి ఒక్క మందు గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ తరఫున డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ హోమియోపతి మందులు ఫ్రీగా ఇస్తాము. రూమ్ నెంబర్ 3 కవర్ కావాలి, ప్రజలకు ఉపయోగపడాలి. నేను డాక్టర్ మోనిక అండి, యునానీ మెడికల్ ఆఫీసరు. మన జీజీహెచ్లో ఉన్నటువంటి ప్రభుత్వ యునానీ వైద్యశాల ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కింద అప్డేట్ అయ్యింది. అయితే అక్కడి నుంచి మా కమిషనర్ గారి ఆర్డర్స్ మీదుగా మేము కలెక్టర్ ఆఫీస్లో ఎవ్రీ మండే 9 గంటల నుంచి 11 గంటల వరకు ఉచితంగా యునానీ వైద్య సేవలను ఇక్కడ అందిస్తున్నాము. ఫ్రీగానే మెడికేషన్స్ ఇస్తున్నాము. ఫ్రీగానే మీకున్నటువంటి దీర్ఘకాలిక సమస్యలు కానివ్వండి, కీళ్ళ నొప్పులు, పక్షవాతము, జలుబు, దగ్గు, స్కిన్ ఎలర్జీస్, అలాగే ఇక్కడ హోమియోపతితో పాటు కలిసి మనము సన్ స్ట్రోక్కి ప్రివెంటివ్ మెడిసిన్ అనేది మనం అందజేస్తున్నాము. కాబట్టి గుంటూరు వాస్తవ్యులందరూ కూడా ఇక్కడికి వస్తున్న చుట్టుపక్కల నుంచి వస్తున్నటువంటి గ్రామ వాస్తవ్యులందరూ కూడా ఉచితంగా ఇక్కడ వైద్య సేవలను అందుకోమని అడుగుతున్నాము. అలాగే మనకి నెక్స్ట్ ఫాలో అప్ కోసము జీజీహెచ్లో ఉన్నటువంటి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ప్రభుత్వ యునానీ వైద్యశాలకి రమ్మని కూడా ప్రజలకు సూచించడం జరుగుతుంది. బృందావన్ గార్డెన్స్ మహిళా బాలల గ్రంథాలయంలో వేసవి శిక్షణ తరగతులకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇందులో భాగంగా సోమవారం దేశభక్తి గీతాలు బోధించారు. ఉపాధ్యాయులు భాగ్యలక్ష్మి, శ్రీధర్ పాల్గొని దేశభక్తి గేయాలు పలికించి భారతదేశ గొప్పతనం గురించి వివరించారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా పిల్లల్లో దేశభక్తి పెరుగుతుందని గ్రంథాలయ అధికారిని శకుంతల తెలిపారు. వేసవి శిక్షణ తరగతులను విద్యార్థులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వెళ్ళేసరికి అప్పుడే కొడేలు ఏం చేసిందంటే వస్తుంది. ఈ మేక పిల్ల వాసన చూసింది. మేక పిల్ల పైకి చూసుకుంటూ వస్తుంది. ఇక నాకు మంచి మెత్తటి మాంసం దొరికింది తినడానికి. పండగ చేసుకున్నా. చిన్నగా వస్తుంది చూడేది. అడుగులో అడుగు వేసుకుంటా చిన్నగా వస్తుంది. ఆకాశంలో మన జెండా, ఎర్రకోటపై మన జెండా, ఏమంటున్నది మన జెండా, అదిగో మళ్ళీ పల్లవేమో మళ్ళీ ఒకసారి పడాలి ప్రతి చరణ తర్వాత. అదిగో అదిగో ఆకాశం మన జెండా,
మళ్ళీ రెండో చరణం పాడతాను. నేను చెప్పిన తర్వాత చెప్పండి. కష్టాలు వచ్చిన కడల నీటుగా నిలచి ఎదురు నిలవమంటున్నది. అదిగో అదిగో ఆకాశంలో మన జెండా హాయిగా ఎత్తుకొని తీరగా మరచుకొని సాగరమే కల చుట్టుకొని సురగంగ తీరగా మరచుకొని గీతాగానం పాడుకొని గుంటూరులో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరాలు విద్యార్థుల విజ్ఞానాన్ని పెంచే దిశగా సాగుతున్నాయి. దీంతో వేసవి శిక్షణ శిబిరాలకు విశేష స్పందన లభిస్తుంది. సెలవుల్లోనూ పిల్లలు గ్రంథాలయాలకు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. సోమవారం పట్టాభిపురం లైబ్రరీలో విద్యార్థులకు సంగీతంలో శిక్షణ ఇచ్చారు. అదేవిధంగా ఏటుకూరు గ్రంథాలయంలో క్యారమ్స్ లో శిక్షణ ఇచ్చారు. గ్రంథాలయాలకు రావడం అలవాటు చేసుకోవడం వల్ల విజ్ఞానం పెరుగుతుందని ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారులు శిరీష గిరిధర్ తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. दशरथनंदन राम 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 हम చేసుకోండి తర్వాత నేను ఆపరేట్ పాడతాను. ఈ నెల 20వ తేదీన బ్రాడీపేట LEM స్కూల్ గ్రౌండ్స్ లో దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బహిరంగ సభ జరగనుంది. దళిత క్రైస్తవులకు సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ వ్యతిరేకం, దళిత క్రైస్తవుల హక్కులపై న్యాయ వ్యవస్థల వేటు పేరుతో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ బహిరంగ సభకు సంబంధించిన పోస్టర్లను సోమవారం బ్రాడీపేటలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దళిత క్రైస్తవ ప్రజా సంఘాల జేఏసీ నాయకులు ఫాదర్ చంద్రమోహన్, ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ, నత్తుల అనిల్, రత్నశ్రీ, నీలాంబరం, విజయ్, ప్రేమ్, జ్యోతిబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ కంచా ఐలయ్య, ప్రొఫెసర్ కాసిం పాల్గొని ప్రసంగిస్తారని చెప్పారు. దళిత ప్రజా సంఘాల ప్రతినిధులు హాజరై బహిరంగ సభను జయప్రదం చేయాలన్నారు. దళిత క్రైస్తవులకు క్రైస్తవ మతంలోకి మారితే, దళితులు క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దవుతుందని రాజ్యాంగ విరుద్ధమైన
తీర్పును నిరసిస్తూ ఈ నెల 20వ తారీఖున దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో భారీ బహిరంగ సభకు పిలుపునివ్వడం జరిగింది. ఈ సభ ఎల్ఈఎం స్కూల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ దేశంలో మనువాదం రాజ్యమేలుతుంది. ఈ దేశంలో మతమౌఢ్య ప్రభుత్వం రాజ్యమేలుతుంది. తమకు నచ్చిన విధంగా ఈ దేశంలో మనుషులు గాని ఈ దేశంలో వివిధ మతాలు గాని లేకపోతే వారిని ఏదో ఒక రూపంలో అంతం చేయాలనేటువంటి దుర్మార్గపు మనువాదపు ఎజెండాతో ఈ దేశాన్ని ఈనాడు పాలకులు పరిపాలిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. కారణం భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి పౌరుడికి హక్కులు కల్పిస్తున్నారు. క్రైస్తవ మతాన్ని అవలంబిస్తున్నటువంటి అనేక మంది క్రైస్తవులకు, మరి ముఖ్యముగా దళిత క్రైస్తవులకు ఈ సభాముఖముగా పిలుపునిస్తూ ఉన్నాను. ఈ నెల మే నెల 20వ తారీఖున 4 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల నుండి జరిగేటువంటి ఈ బహిరంగ సభకు వేలాది మందిగా తరలివచ్చి మన గొంతుకను ఈ యొక్క సిటీ కానివ్వండి, రాష్ట్రానికి కానివ్వండి, దేశానికి వినిపించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. ఇది అన్ని సంస్థల వారు, అన్ని ప్రజానాయక సంఘాల వారు కలిసి చేస్తున్నటువంటి బహిరంగ సభ కావున అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ నెల 20వ తారీఖున మధ్యాహ్నం 4 గంటల నుండి జరిగే యొక్క మహా బహిరంగ సభను చేయవలసిందిగా ప్రతి క్రైస్తవుడు కూడా తరలి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇక పెదకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలోని నంబూరు గ్రామంలో పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు. డ్రగ్స్, మాదక ద్రవ్యాల నిరోధం కోరుతూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారు ఉపేక్షించేది లేదని చెప్పారు. గంజాయి విక్రయం, వినియోగంపై సమాచారం ఉంటే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. గుంటూరులో అసాంఘిక కార్యక్రమాలు పాల్పడే 13 మందిని పీడీ యాక్ట్ ద్వారా జైలుకు పంపించడం జరిగిందని తెలిపారు. డ్రగ్స్ జోలికి వెళితే భవిష్యత్తు అంధకారం అవుతుందని హెచ్చరించారు. ఇప్పుడు సంకల్పం కార్యక్రమం ద్వారా డ్రగ్స్ లేని సమాజానికి దారి చూపుతానని ప్రమాణం చేయుచున్నాను. డ్రగ్స్ లేని జీవితాన్ని గడుపుతాను. నేను డ్రగ్స్ లేని జీవితం మరింత సరదాగా ఉంటుందని నా స్నేహితులకు చూపిస్తాను. నేను డ్రగ్స్ యొక్క హానికరమైన మాదక ద్రవ్యాలు లేని సమాజాన్ని నిర్మించడానికి శ్రమిస్తాను. జై హింద్. ఈ ఏరియాలో ఎక్కడ ఏం క్రైమ్ జరిగినా ఫస్ట్ మీ మీద అనుమానం వస్తుంది. మిమ్మల్ని తీసుకెళ్లి విచారిస్తాము. ప్రతి వారం స్టేషన్ కి రావాల్సి వస్తుంది. ఎవరిపైన కేసు ఉంటుందో, ఎవరిపైన షీట్ ఉంటుందో వాళ్ళు ప్రతి వారం స్టేషన్ కి రావాల్సి వస్తుంది. కొంతమంది ఎవరైతే మారిపోకుండా మళ్ళా చేస్తూ ఉంటారు వాళ్ళ మీద మేము పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. పీడీ యాక్ట్ అంటే కేసు లేకుండా మీకు జైల్లో ఉంచుతారు. కేసు రిజిస్టర్ కాకపోయినా కూడా మిమ్మల్ని లోపల ఉంచడం జరుగుతుంది. ఇప్పటి వరకు మన జిల్లాలో 13 మంది మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. మారిపోకుండా ఎవరైనా మళ్ళా గాంజా తాగుతూ ఉంటే, గాంజా అమ్ముతా ఉంటే, డ్రగ్స్ చేస్తూ ఉంటే దాని మీద పీడీ యాక్ట్ కూడా పెడుతున్నాము. అది గుర్తుపెట్టుకోండి. మీకు ఏం ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అది మీరు SHO నంబర్ మీద ఇవ్వచ్చు, 1972 మీద. లీగల్ టీము డ్రగ్స్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది. గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఐజీ గారు కృషితో గంజాయి అయితే పూర్తిగా నిర్మూలన జరిగింది. కానీ పక్క రాష్ట్రాల నుండి
ఈ గంజాయి రావడం, దాన్ని ఎక్కువగా యువత వాడడం జరుగుతుంది. స్కూల్స్ వరకు కూడా కొన్ని కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. అలాగే గుంటూరు జిల్లాలో గమనించినప్పుడైతే టపెండాల్ టాబ్లెట్స్ చాలా విరివిగా వాడుతున్నారు. ఈ లేబర్ ఎవరైతే కూలి పనులు చేసుకునే వాళ్ళు వాళ్ళ చౌకగా టాబ్లెట్ 5 రూపాయలకే దొరుకుతుందని చెప్పి ఆన్లైన్లోను మెడికల్ షాప్స్లోను కూడా టాబ్లెట్స్ కొని వాటిని వాటర్లో కరిగించి ఇంజెక్షన్, డిస్పోజబుల్ ఇంజెక్షన్ సిరంజిలతో వాళ్ళు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఒకే ఇంజెక్షన్ సూది వాడడం వల్ల ఏమైందంటే చాలా మందికి కూడా చేతులు తీసేయడం జరిగింది, చేతివేళ్ళు పోవడం కూడా జరిగింది. సో దానివల్ల అదే కాకుండా ఎయిడ్స్ ఎవరికన్నా ఉంటే అందరికీ ఒకేసారి వచ్చేస్తుంది. అలాగే ఇంకా చాలా హెపటైటిస్ బి, చాలా ప్రమాదకరమైన వ్యాధులు ఒకరి నుంచి ఒకరికి ఈజీగా. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రజలు ఏ విధంగా కోరుకున్నారో అదే జరుగుతోంది. అస్సాంలో మూడోసారి అధికారం బీజేపీ చేజిక్కించుకుంటుందని, పుదుచ్చేరిలో కూడా అధికారం రాబట్టుకుంటుందని, వెస్ట్ బెంగాల్ లో కూడా బీజేపీదే హవా అన్నారు. వెస్ట్ బెంగాల్ లో మతాల వారికి విద్వేషాలు పెంచి అర్హత లేని వారికి పథకాలు ఇవ్వడం ముగింపు పలికిందన్నారు. మెజార్టీతో దాదాపు 140 గాను 100 సీట్లలో బీజేపీ విజయదుందుని సాధించి మూడోసారి అధికారంలోకి రాబోయే దిశగా వెళ్తూ ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో పర్టికులర్గా పుదుచ్చేరికి సంబంధించి సహజంగా రెండోసారి అధికారంలోకి ఎప్పుడు అధికారంలో ఉన్న పార్టీ రాదు, కూటమి రాదు. కానీ ఆ సంప్రదాయాన్ని పటాపంచలు చేస్తూ ఎన్డీఏ కూటమి మళ్ళీ రెండోసారి పుదుచ్చేరిలో అధికారంలోకి రాబోతుంది. ఈ కూటమి కార్యకర్తలకి, ఆ రాష్ట్ర ప్రజలకి, ప్రధానంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఆంధ్రప్రదేశ్ బీజేపీ తరఫున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తారు. ఇక వెస్ట్ బెంగాల్ విషయానికి వస్తే వెస్ట్ బెంగాల్ ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పు ఒక ఆఖరిగా పాలనకి ముగింపు పలికే దిశగా ఉంది. 15 సంవత్సరాలుగా కేవలం మత సంతుష్టికర రాజకీయాలు చేస్తూ కూటమి రెండో స్థానానికి రావడం, మొదటి స్థానానికి దగ్గరగా వెళ్లే పరిస్థితులు ఉన్నాయి. ఏదైనప్పటికీ తమిళనాడులో ఒక హంగ్ అసెంబ్లీ ఏర్పాటయ్యే పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కేరళలో కొన్ని దశాబ్దాలుగా ఒకవైపు కమ్యూనిస్టులతో, రెండో వైపు కాంగ్రెస్ వారితో, మూడో వైపు మత ఛాందసవాద శక్తులతో పోరాడుతూ ప్రతి ఎన్నికల శాతాన్ని పెంచుకుంటూ వస్తున్న బీజేపీ ఈ ఎన్నికల్లో దాదాపు 3 నుంచి 5 అసెంబ్లీ స్థానాలను సొంతంగా గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గణనీయంగా ఓట్ల శాతాన్ని కూడా పెంచుకోవడం జరుగుతుంది. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా లేదా జాతీయ స్థాయిలో జరిగినా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ విజయవాడలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో బీజేపీ విజయ దొడింపి ముగించింది. త్వరలో ఆ రెండింటిలోనూ బీజేపీ గెలుస్తుందన్నారు. అస్సాం, పుదుచ్చేరిలో తిరిగి అధికారంలోకి వచ్చామని బెంగాల్లో ఊహించినట్టుగానే బీజేపీ భారీ మెజార్టీ వచ్చిందన్నారు. కార్యకర్తల కృషి ఫలితంగా 2011లో ఒక్క స్థానం కూడా లేని బీజేపీ ఇప్పుడు అధికారం కైవసం చేసుకున్నామని బెంగాల్ ప్రజలకు రుణపడి ఉంటామన్నారు.
ఇది చూడండి మేడం. ఏదైతే 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అద్భుతమైనటువంటి విజయాలు సాధించింది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహిస్తున్నాం అనేటువంటి సంగతి. భారతీయ జనతా పార్టీ జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో గతంలో అధికారంలో ఉన్నటువంటి అస్సాం, పుదుచ్చేరి ప్రాంతాల్లో రాష్ట్రాల్లో అధికారాన్ని నిలబెట్టుకోవడం కాకుండా ఏదైతే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకుంది అనేటువంటి విషయాన్ని చెప్పడానికి ఇవాళ అంతా కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మనందరికీ కూడా తెలుసు. పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి 2011కు ముందు ఒక్క శాసనసభ్యుడు కూడా లేనటువంటి పరిస్థితి. పశ్చిమ బెంగాల్లో అంతకుముందు అధికారంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద పెద్ద ఎత్తున దాడులు చేసినటువంటి సంగతి, అనేక మంది భారతీయ జనతా పార్టీ శ్రేణులు ప్రాణాలు కోల్పోయినటువంటి సంగతి. అంచెలంచెలుగా పార్టీ ఎదిగి కార్యకర్తల యొక్క కృషి ఫలితంగా అనేక మంది ప్రాణత్యాగాలు చేసినటువంటి కారణంగా 2011 ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.